మీట్లు పెట్టుకుంటాం, చాలాసార్లు ఫంక్షన్లు చేస్తాం. ఒక సినిమా గ్రాండ్ సక్సెస్ తర్వాత సక్సెస్ మీట్గా ఒక అందరినీ కలవడం అనేది ప్రతి సినిమా తీసేవాడు కోరుకునే ఒక రోజు ఇది. సో అది ఈరోజు మొత్తం అందరూ కలిసి మేము పడిన కష్టం అంతా మర్చిపోయి ఈ సంక్రాంతికి వచ్చిన మా డిక్టేటర్ ఇంత బ్లాక్ బస్టర్ చేసినందుకు మేము అందరికీ రుణపడి ఉంటాం. అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాం. ఇంకో విషయం ఏంటంటే మన మీడియా వాళ్ళందరూ నేను చాలా ఫ్రెండ్లీగా ఉంటాను అందరితోటి. జనరల్గా చాలా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు చాలా డ్యూటీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఈరోజు నేను ఇక్కడ చూసింది ఏంటంటే వచ్చిన ప్రతి ఒళ్ళు అన్నయ్య ఎరగొట్టే సూపర్ అయింది. నేను మా ఊరు వెళ్ళాను, అక్కడ చూశాను, మొత్తం మామూలుగా లేదు, థియేటర్లో బద్దరిల్లిపోతున్నాయి అని చెప్పడం అనేది నిజంగా హార్ట్ఫుల్గా సక్సెస్ మీట్కి అందరూ వచ్చిన ఫీలింగ్ వచ్చింది. చాలా థ్యాంక్ యూ బ్రదర్, అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నెక్స్ట్ ఈ సినిమాకి నాతో పాటు కష్టపడిన అందరికీ కూడా నేను చాలా సందర్భాల్లో థ్యాంక్స్ చెప్పాను. సో ఇది ఆఫ్టర్ మూవీ కాబట్టి ఈ మూవీ థియేటర్లో ఆడుతున్నప్పుడు అక్కడ ఆడియన్స్ రెస్పాన్స్ కానీ అవన్నీ చూసి నేను చాలా అడ్మైరింగ్గా ఫీల్ అయ్యాను. సంక్రాంతికి నేను మా ఊరు వెళ్ళినప్పుడు అక్కడ మా ఈస్ట్ గోదావరిలో మొత్తం థియేటర్స్ అన్ని చూడటం జరిగింది. బాబు నేను విషయం చెప్తున్నాను, నేను ఇంతకుముందు 4 సినిమాలు చేశాను, చాలా హిట్స్ చూశాను అన్నయ్యని. కానీ ఒక మాస్ ఫాలోయింగ్ ఉన్న ఒక స్టార్డమ్ ఉన్న ఒక హీరోతో హిట్ కొడితే ఎలాగుంటుందని నేను కళ్ళారా చూశాను. అంటే చాలాసార్లు సినిమా చూసినప్పుడు బాగుంది, ఆల్ ది బెస్ట్, కంగ్రాట్స్ ఇలా ఎన్ని చూసాం. కానీ అంటే ఒక పిచ్చితోటి చెప్పడం, అంటే ఒక రోజు నేను మా జిల్లా అంతా ట్రావెల్ చేస్తే వాళ్ళందరూ మీద పడిపోయి వాళ్ళు మాట్లాడిన మాటలు ఆ రోజు నైట్ అంతా కళ్ళల్లో తిరుగుతూనే ఉండి సూపర్ 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 అని చెప్పంటే బాలయ్య ఇలా ఇచ్చారు అలా ఇచ్చారు అంటే వాళ్ళకు వచ్చిన ఆ ఎక్సైట్మెంట్గా నేనైతే ఇంకా ఆశ్చర్యపోయింది బాబు. సో ఇదంతా మీ వల్ల జరిగింది. ఎందుకంటే ఒక డైరెక్టర్ ఎంత కష్టపడి సినిమా తీసినా దాన్ని క్యారీ చేసి జనాల్లోకి తీసుకెళ్ళి హీరో కావాలి. నాకు ఫస్ట్ టైం అలాంటి ఒక హీరో దొరికారు. సో నా వర్క్కి మ్యాక్సిమం నేను ఎలా రావాలో అలా వచ్చింది. సో దానికి నేను చాలా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. మాస్ హీరో అంటే ఏంటి అనేది బాలయ్య గారు సంక్రాంతికి చూపించారు. డిస్ట్రిక్ట్స్లో ప్రతి చోట అరుపులు కేకలు, ఇంకా అసలు వెళ్తే మీద పడి వాళ్ళ ఆనందాన్ని చూపించుకోవడం. నాకు వచ్చిన ఫోన్ కాల్స్ ఆ రిలీజ్ రోజు నేను ఆల్మోస్ట్ ఒక 8 to 9 hours ఫోన్ కాల్స్ మాట్లాడుతూ ఉన్నానండి. ఇంకా అది నా లైఫ్లో మర్చిపోలేని రోజు. సో అలాంటి రోజులు ఇంకా ముందు ఇంకా ఎక్కువ వస్తాయని ఆశపడుతున్నాను. అంటే ఫ్యాన్స్ అండి ఎవరో తెలియదు, సడన్గా ఫోన్ చేస్తారు. అసలు ఇంకా వాళ్ళ ఎక్సైట్మెంట్ అయ్యే వరకు అలా వింటూనే ఉంటాం. ఎరోజు ఇస్తారు, చంపేశారు, అది అని అంటూ ఉంటారు. అంటే అసలు ఆ ఎక్సైట్మెంట్ అలాంటి ఒక మాస్ హిస్టీరియా ఫీలింగ్ అనేది చాలా తక్కువ మంది హీరోలు తీసుకొస్తారు. చాలా కష్టం అండి. ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఒక యాక్షన్ డైలాగ్స్ ఇలా అందరూ కలిసి ఒక బ్లెండ్ చేసి అందరూ కలిసి చేసిన ఈ సినిమాకి ఇంత పేరు రావడానికి అంటే పోటీ డైలాగులు రాశారు. యాక్చువల్గా సేవర్ సేపాన్ అనే అతను రచనలు చేసాము. రత్నం గారు అందరూ కలిసి పోటీలు పడి ప్రతి సీన్లోని బాలయ్యబాబుకి ఒక హైలైట్ కావాలని ఒక డైలాగ్ రాయాలని చెప్పి రాశారు. ఆ డైలాగ్స్ అన్ని రోజు బాంబుల్లా పేలుతున్నాయి అక్కడ. సో దానికి మేము నిజంగా ఆనందపడుతున్నాం. కాకపోతే ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఏదైతే మేము ఎక్స్పెక్ట్ చేసామో అంటే బాలయ్యబాబు సినిమాకి మేము ఊహించి చేసాము. యాక్చువల్లీ నేను ఈ సినిమా డైరెక్ట్ చేసేటప్పుడు ఏదో కథని డైరెక్ట్ చేయడం కాకుండా నేను బాలయ్యబాబుని డైరెక్ట్ చేశాను. నేను ముందు ఫిక్స్ అయ్యాను. సో ఒక 98 సినిమాలు చేసిన ఒక హీరోతో మనం సినిమా చేస్తున్నాం, 99 సినిమా చేస్తున్నాం. అంటే 98 సినిమాలు ఆయన చేయని యాంగిల్స్ ఏమున్నాయి అంటే అన్ని కథలు ఆయన చేశారు, ఫ్యామిలీ చేశారు, ఎమోషన్ చేశారు, పౌరాణికాలు చేశారు, అన్ని చేసేసారు. సో మనం అందరికీ అర్థమైన ఒక కథను తీసుకుని ఆయన ఒక కొత్త యాంగిల్లో ఇప్పటి వరకు ఆ ఫ్యాన్స్ కానీ ఎవరో చూడని ఒక కొత్త యాంగిల్లో ట్రీట్ చేయాలని అనుకున్నాం. అది సక్సీడ్ అయ్యాం. మా బాలయ్య బాబుని ఇంత స్టైలిష్గా చూపిస్తారని మేము ఎప్పుడు అనుకోలేదని ఆ ఫ్యాన్స్ అందరూ చెప్తుంటే నిజంగా ఆనందంగా ఉంది. మెయిన్గా ఆ మేకవర్ చేయడానికి మాకు బాగా యూజ్ అయిన మా కెమెరామెన్ శ్యామ్కే నాయుడు గారు. సార్ ఒకసారి మీరు లేచి నుంచోండి సార్, మీరు ఎక్కువగా మాట్లాడరు కానీ. అంటే ఈయనకి నాకు ఒక చిన్న 0 తేడా అండి. ఆయన 50 సినిమాలు చేశారు, నాకు 5 సినిమాలు చేశాను నేను. ప్రతిసారి మేము ఏదైనా ఫ్రేమ్ పెట్టినప్పుడు జనరల్గా ఆయన అంత ఎక్స్పీరియన్స్ అంటే 50 సినిమాలు చేసిన ఒక కెమెరామెన్ 5వ సినిమా చేసి ఒక డైరెక్టర్కి ఇచ్చే రెస్పెక్ట్ చూస్తే నేను ఆశ్చర్యపోతూ ఉంటాను. సార్ ఏదైనా ఉంటే చెప్పండి సార్ అన్నా. బాగుందండి కాదు సార్ మీరు 50 మీరు 5 ఇక్కడ చెప్పండి సార్ అని మేము చాలా జోవియల్గా చేసుకునేవాళ్ళం.
సో ఆయన నిజంగా అంత సింపుల్గా ఉంటారో ఆయన విజన్ కూడా అంత గ్రాండ్గా ఉంటుంది. మేము అనుకున్న ఈ కమర్షియల్ సినిమాని బాలయ్య బాబుని అంత అందంగా చూపించడానికి కానీ మేము వెళ్ళిన లొకేషన్స్ అన్ని కూడా అంత ఎక్స్ప్లాయిట్ చేసి వైడ్ లెన్స్లు వేసి అంత ఇదిగా గ్రాండర్గా చూపించడానికి కూడా ఆయన చాలా బాగా హెల్ప్ అయ్యారు. శ్యామ్ గారికి చాలా థ్యాంక్స్. మన ట్రావెల్ ఇలాగ జరుగుతుంది అనుకుంటున్నాను. సార్ కూర్చోండి సార్. సో అలాగే ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మ కడలి అప్పుడు కూడా చాలా మంచి ఆర్ట్ డైరెక్షన్ చేసాడు ఈ సినిమాకి. అతని విషయంలో కూడా నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. సో అలాగే మాకు ఈ బాలయ్యతో చేసేటప్పుడు మేము ఫస్ట్ అనుకున్నది ఏంటంటే ఒక కొత్తగా ప్రజెంట్ చేయాలనుకుంటున్నాం. అందరూ కొత్త డెకరేషన్స్ అయితే బాగుంటుంది. ఆయనతో ఆల్రెడీ అలవాటు అయిపోయిన అయితే కొంచెం రొటీన్గా ఫీల్ అవుతారు, ఆయన ఫీల్ అవుతారు, మేము ఫీల్ అవుతామని చెప్పి అందరూ కొత్తవి చేయాలని అనుకున్నాం. సో రవివర్మ ఫైట్స్ ఈరోజు ఎంత స్టైలిష్గా ఉన్నాయంటే అందరూ కూడా అసలు ఫైట్స్ ఎంత స్టైలిష్గా ఉన్నాయంటే దానికి కారణం ఫైట్ మాస్టర్ రవివర్మ. ఆయన కూడా చాలా బాగా సింక్ అయ్యారు మాకు. అలాగే మాకు బల్గేరియాలో మాకు కళాయిలో ఒక ఫైట్ మాస్టర్ హాలీవుడ్ సినిమాలు పనిచేసిన ఆయన కూడా మాకు ఒక బాలయ్య ఇంట్రొడక్షన్ డిక్టేటర్ ఇంట్రొడక్షన్ ఫైట్ చేశారు. ఆయన కూడా చాలా స్టైలిష్గా అసలు ఆ ఫైట్ చూస్తుంటే నేను ఒక చిన్న హాలీవుడ్ ఫైట్ లాగా ఆయన ట్రీట్ చేశారు. ఆయన కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే మా ఎడిటర్ గౌతమ్ రాజు గారు. గౌతమ్ రాజు గారి గురించి చెప్పాలంటారంటే అసలు 1000 సినిమాలు చూడటానికే మన జీవితం సరిపోతే ఆయన 1000 సినిమాలు ఎడిటింగ్ చేసేదండి. అసలు అంటే ఇలాంటి ఒక లెజెండరీ టెక్నీషియన్స్తో పనిచేయడం అనేది ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుందండి. అంటే ఆయన పక్కన కూర్చున్నప్పుడు ఆయన ఇచ్చే ఇంపార్టెన్స్ ఉంటుంది. అంటే డైరెక్టర్ చైర్కి ఇస్తాడు కానీ మనుషుల్ని పట్టించుకోడు ఆయన. ఆయన నిజం చెప్పాలంటే మేము తప్పులు చేస్తే సరిదిద్దే ఒక టీచర్ లాంటిడు ఈయన. ఏదైనా షార్ట్ సరిగ్గా తీయకపోతే ఒకసారి ఒక లుక్ ఇచ్చి సరే అడ్జస్ట్ చేస్తారు, ఇంకో రకంగా అడ్జస్ట్ చేసి ఏదైనా సరిగ్గా లెంత్ ఎక్కువ తీస్తే కుదరదని చెప్పి ఆ లెంత్లు కట్ చేసేసి ఈరోజు సినిమా అంత ఫాస్ట్గా వెళ్తుందంటే కారణం ఆయనే. సో ఆయన మేము కూడా ఎడిటింగ్ రూమ్లో చాలాసార్లు గొడవలు పెట్టుకుంటూ ఉంటాం. ఆయన ఏదో షార్ట్ వేస్ట్ తీసేద్దాం ఉంటాడు, మేము సార్ చాలా కష్టపడ్డాం సార్ అని చెప్పి మేము అడుగుతూ ఉంటాం. సో అలాగే ఒక పెద్ద మనిషిగా మా వెనకాల నుండి ఇంత పెద్ద హిట్ ఇవ్వడానికి ఇంత మంచి షార్ప్ ఎడిటింగ్తో సినిమా బయటకు రావడానికి కారణం మా గౌతమ్ రాజు గారు. ఆయన ఓన్లీ ఎడిటరే కాదండి, వెల్విష్. నాకు లక్ష్య సినిమాకి వెళ్ళి పనిచేశారు. సో ఇలాగా మా టెక్నీషియన్స్ అందరూ కూడా ఏదో సినిమాకి పనిచేస్తామని కాకుండా మన వాసు సినిమా తీస్తున్నాడు, అతను ఫస్ట్ టైం ప్రొడక్షన్ చేస్తున్నాడు అని చెప్పి మనసు పెట్టి పనిచేశారు. అదంతా బయట కనిపిస్తూ ఉంటుంది మనకి. అలాగే తమన్ మ్యూజిక్ గురించి ఇంకా ఆల్రెడీ చాలాసార్లు మాట్లాడుకున్నాం. అతను బాలయ్య బాబుకి ఎంత మంచి నెంబర్స్ ఇవ్వాలి అంత నెంబర్స్ ఇచ్చాడు. అన్ని రకాల వేరియేషన్స్ ఉండడం అనేది అతనికి లక్. ఫస్ట్ ఒక మ్యూజిక్ డైరెక్టర్ తన టాలెంట్ బయటకు చూపించాలంటే ఫస్ట్ తనకి వేరియేషన్స్ కావాలి. కట్ చేస్తే సాంగ్లా కాకుండా మొత్తం అన్ని సాంగ్స్ డిఫరెంట్ జోనర్లో ఉంటాయి. దానివల్ల అతనికి కూడా స్పేస్ దొరికింది. అన్ని రకాల వేరియేషన్స్, మెలోడీ కానీ ఇంట్రొడక్షన్ సాంగ్ కానీ అన్నీ చేయడం కుదిరింది. సో తమను కూడా చాలా హెల్ప్ అయ్యాడు. ఇంకా జనరల్గా లాస్ట్ టైం కూడా చెప్పిన డైరెక్టర్లకి ప్రాబ్లం ఏంటంటే సినిమాకి పనిచేస్తున్న మొత్తం 24 క్రాఫ్ట్స్ గురించి చెప్పాలి. అందరూ చెప్తా ఉంటే టైం సరిపోదు, చెప్పకపోతే ఎవరు మిగిలిపోతున్నారని భయం వేస్తుంది. సో లిరిక్ రైటర్స్ గురించి ఒకసారి చెప్తాను. లిరిక్ రైటర్స్ ఇక్కడ భాస్కర్ భట్ల గారు ఉన్నారు. అసలు ఈరోజు థియేటర్లో గణగణ సాంగ్కి లిరిక్స్ ఊపేస్తున్నారంటే అసలు ఆయనే. మేము ఏదైతే అనుకున్నాం అదంతా చేసి అంటే మేము ఫస్ట్ ఏమనుకున్నట్టు ఆంధ్ర తెలంగాణ డివైడ్ అయిన తర్వాత ఫస్ట్ ఆ లిరిక్తో సాంగ్ వస్తుంది. అది బాలయ్య బాబు లాంటి మాస్ హీరో అనేది పడితే ఇంకా బాగుంటుంది అని చెప్పి చెప్తే ఒకరోజు ఆయన సడన్గా ఫోన్ చేసి సార్ ఆంధ్ర తెలంగాణ కవర్ చేస్తే మరి రాయలసీమలు మనం గొడవ పెడతారు అని చెప్పి అన్నాడు. అందుగురించి అప్పుడు నెక్స్ట్ లిరిక్లో మేము కర్నూలు కూడా యాడ్ చేసాం. అలా టోటల్గా మొత్తం తెలుగు ప్రజలుండి అన్ని ప్లేసుల్ని కవర్ చేస్తూ ఆ సాంగ్ రాయడం జరిగింది. అలాగే మాకు రామజోగి శాస్త్రి గారు 4 పాటలు రాశారు. ఆయన కూడా చాలా బాగా ఇన్వాల్వ్ అయ్యి కథలోకి ఇన్వాల్వ్ అయ్యి ఆ మిగతా 2 కూడా లాగేసుకున్నాను ట్రై చేశాడు కానీ కుదరలేదు ఆయనకి. కొంచెం బాండింగ్ టైం ఎక్కువ ఇవ్వటం వల్ల జరిగింది. నెక్స్ట్ వరికొప్పులు యాదగిరి అండి. అతను మాస్ సాంగ్స్కి అలాంటి ఒక ఐటమ్ సాంగ్స్కి స్పెషలిస్ట్. లాస్ట్ మినిట్లో ఆ సాంగ్ ఇంకా రెడీ అవ్వలేదు, టెన్షన్గా ఉంది, ట్యూన్ ఇంకా రెడీ అవ్వలేదు, ఆడియో ఫంక్షన్ దగ్గరికి వచ్చేస్తున్నాను అనుకున్నప్పుడు వరికొప్పులు యాదగిరిని పిలిచి మన ఇద్దరం కూర్చొని చేద్దాం బ్రదర్ అంటే అతను చాలా షార్ట్ పీరియడ్లో అంత మంచి కాన్సెప్ట్ని ఇవ్వడానికి ముందుకు వచ్చాడు. అతను కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇలాగే టెక్నీషియన్స్ అందరూ నా వెనకే ఉండి పనిచేసిన వాళ్ళందరూ, మెయిన్గా నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళ ప్రొడక్షన్ టీమ్, ప్రొడక్షన్ ప్రొడ్యూసర్, ప్రొడక్షన్ మేనేజర్స్, ఆఫీస్లో కొబ్బరికాయ కొట్టినప్పటి నుంచి ఫస్ట్ కాపీ వెళ్ళే వరకు
ప్రతిరోజు నైట్ డే ఇంకెప్పుడు 24/7 అనే టైప్లో వాళ్ళు పనిచేశారు. అందుకంటే పెద్ద సినిమాని మేము డేట్ అనౌన్స్ చేసిన దగ్గరికి తీసుకురాగలిగాం. సో దానికి హెల్ప్ చేసిన మొత్తం అందరికీ కూడా నేను చేస్తున్నాను. నెక్స్ట్ పర్టికులర్గా ఈ సినిమాకి పనిచేసిన నేను ప్రొడక్షన్ చేయడానికి నాకు ఉపయోగపడిన విజయ్ అండి. విజయ్ ఈ సినిమాకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా వ్యవహరించాడు. అతను సురేష్ ప్రొడక్షన్స్లో చేసినప్పుడు మేము ఇద్దరం బాగా బెస్ట్ ఫ్రెండ్స్. సో ఇంత బ్యానర్లో పెట్టి ఇలా చేస్తున్నప్పుడు ఎవరో ఒకరు బాగా నమ్మకమైన మనిషి కావాల్సిన మనిషి కావాలనుకున్నప్పుడు అతను ఉన్నాడు. సో ప్రతి రోజు పక్కనే ఉండి మా ప్రొడక్షన్ ఎక్కడ ఆగకుండా కంటిన్యూస్గా షూటింగ్ చేసినా కూడా ఎవరికి ఇబ్బంది రాకుండా చేయడం జరిగింది. సో అలాగే మేము అనుకున్న టైంకి Jan 14th రావడం, అందరూ హిట్ కొట్టడం ఈరోజు చాలా ఆనందంగా ఉంది. నెక్స్ట్ కొంచెం ఆర్టిస్టుల గురించి చెప్పాలండి. ఫుల్గా ఉండడానికి వాళ్ళిద్దరు పనిచేశారు. అలాగే రతి అగ్నిహోత్రి గారితో ఈ సినిమాకి ఆవిడ మళ్ళీ ఆఫ్టర్ 36 years, అంటే ఒక్కొక్కసారి డెస్టినీ ఎలా ఉంటుంది అనేది నాకు ఆశ్చర్యం వేసింది. 36 years బ్యాక్ బాలేబాబు తోటి ఆవిడ చేసి మళ్ళీ ఇప్పుడు అలా రావడం అనేది చాలా థ్రిల్లింగ్ అనిపించింది. ఆ రోజు వాళ్ళిద్దరూ కలిసి ఐప్యాడ్లో వీరబ్రహ్మంగా చరిత్రలో వాళ్ళిద్దరు చేసిన సాంగ్స్ చూసుకుంటుంటే మాకే థ్రిల్లింగ్ అనిపించింది. వేదాశ్వ క్రియేషన్స్ డిక్టేటర్ చిత్రం ఈ యొక్క విజయోత్సవ సభకు విచ్చేసిన శ్రవ్యభిలాషులకు, మిత్రులకు, అభిమానులకు